ఉదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మే 24 నుంచి మే 30వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరిస్తే మేషరాశిలో కుజుడున్నాడు, మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, మనకి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని. ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే మిగిలిన గ్రహాలన్నీ కూడా చంద్రుడి విషయానికి వస్తే సింహ, కన్య, తులారాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి 12 రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ విధంగా మనం చెయ్యాలి, ఏ విధమైన సులభమైన పరిహారాలు చేయాలి, తద్వారా మనం పాజిటివ్గా మనం ఏర్పరచుకోగలం. అంటే కార్యసిద్ధి, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించడం, ఇవన్నీ కూడా మనం చేయాలంటే తప్పనిసరిగా దానికి అనుగుణంగా మనం తప్పనిసరిగా గ్రహాలకు అనుగుణంగా మనం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి రవి బలం పెద్దగా అనుకూలంగా లేదు, కుజుడి యొక్క బలం చాలా అనుకూలం. కుజుడు తృతీయ స్థాన సంచారం, గురుడు పంచమ స్థాన సంచారం. అంటే గురు బలం, కుజ బలం అనుకూలంగా ఉండడం ద్వారా కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. శ్రమ, చికాకు, అసంతృప్తి ఇవన్నీ ఉంటాయి. మరి ఇంచేత శని ప్రభావం కూడా ఉంది. ఈ శని ప్రభావం వల్ల చాలామందికి అనారోగ్యాలు ఉంటాయి. ఈ కుంభరాశిలో ఈ శని వలన బీపీ పెరగచ్చు, అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఒళ్ళంతా పెయిన్స్ ఉంటాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కుంభరాశి వారు ఫేస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారే కాదు, తదుపరి మీనరాశి వారికి కూడా కొంతవరకు ఉంటాయి. ఏదైనప్పటికీ కుంభరాశి వారికి శని ప్రభావం ఈ రకమైనటువంటి చికాకులు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మిగిలిన గ్రహాల యొక్క బలం అంటే ప్రధానమైన కుజుడు, గురుడి యొక్క బలాల ద్వారా ఎంతటి కార్యక్రమం ఎలా ఎటువంటి పరిస్థితులు వచ్చినా దాన్ని విజయవంతంగా మీరు తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగస్తులు సమస్య వస్తే పరిష్కరిస్తారు. రాజకీయ నాయకులు సమస్యలు వచ్చినా పక్కన పెట్టి వాటిని ముందుకు పెడతారు. వృత్తుల వారు కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఇబ్బందులు పక్కన పెట్టి విజయం సాధిస్తారు. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ కూడా ఖచ్చితంగా కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ కుంభరాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. ఆరాధనలో చెప్పాలి అన్నట్లయితే హనుమాన్ చాలీసా చదవండి, లేదా సుందరకాండ చదవండి. ఆంజనేయ స్వామికి ఓం శ్రీరామ్ శ్రీరామ అని రాసి 27 తౌలుపాకులతో స్వామివారికి మాల కింద కట్టి మాల వెయ్యండి. ఆయన చాలా ఆనందపడతారు.